విజయ్కి తెలుసు మామయ్యకు సినిమాలు అంటే ఇష్టం. ఎవడే సుబ్రహ్మణ్యం అని తర్వాత నేను వాడికి ఫోన్ చేసి కంగ్రాచులేట్ చేసినప్పుడు వీ హ్యాడ్ ఏ బ్రీఫ్ డిస్కషన్, ఏదైనా మంచిది ఉంటే మనం చేయాలన్నట్టు ఒక థాట్ ఉండింది. సడన్గా తరుణ్ భాస్కర్ కనెక్ట్ కావడము, ఈ స్టోరీ రావడము, నాకు ఫోన్ చేసి మామ ఇది ఒక మంచి సినిమా ఉంది, చాలా ఈజీగా అయిపోతుంది, అంటే మీరు పైసలు లాసైనా మీకేం డెంట్ కాదు, యు ఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్ నౌ, పొజిషన్ నౌ, కెన్ వీ డూ అది అని అంటే ఇమ్మీడియట్గా తరుణ్ భాస్కర్ తోటి కనెక్ట్ కావడము, స్టోరీ వినడం, నాకు బాగా నచ్చడము, అదంతా చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఐ సెడ్ లెట్స్ డూ ఇట్, ఏదో ఒకటి చేసి ఏముంది. ఆ కాలంలో పెళ్లి చూపు మేము 65 లక్షలలో తీసినాం అంతే. ఇప్పుడు 65 లక్షలకి నాకు అనుమానం షార్ట్ ఫిల్మ్ కూడా చేస్తారో లేదో. అంటే ఒక డీసెంట్ ఫిల్మ్ చేయాలంటే ఒక ½ అన్ అవర్ది చాలా డిఫికల్ట్. కానీ అది తరుణ్ భాస్కర్ అండ్ టీమ్, విజయ్ వీళ్ళందరూ కలిసి ఎవ్రీ వన్ దే వర్క్ రియలీ దేర్ సాక్స్ ఆఫ్ ఆ సినిమా కోసం. అన్ని ఫ్రీగా లొకేషన్ తెచ్చుకోవడం అదంతా చాలా బాగా చేసిన వాళ్ళందరూ. మా ఇన్వాల్వ్మెంట్ వెనక నుంచి కొంచెం గైడెన్స్, ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడము, ఫైనాన్షియల్గా ఏది లోటు లేకుండా ఉన్నంతలో బడ్జెట్లో చేసుకోవడం అన్నది వరకే. కానీ ఆ రిస్క్ మాత్రం నేను తీసుకున్నా. అది ఐఎమ్ ప్రౌడ్లీ సే ఐఎమ్ గ్లాడ్ ఐ డిడ్ దట్, నాట్ జస్ట్ ఫర్ విజయ్, ఫర్ మీ యాజ్ వెల్. ఎందుకంటే ఆ సినిమా ద్వారానే నాకు మళ్ళా ఎంట్రీ వచ్చింది సినిమా ఇండస్ట్రీకి. ఇక్కడ నేను కూడా మా బావెంబడి తిరుగుతుంటే మా అమ్మ నాన్ను తిట్టేది, నువ్వు కూడా సినిమాలు ఏంది చదువుకొని ఇప్పటికే ఇది అవుతుంది అది అని అన్న రోజులని ఇక్కడ నుంచి వదిలేసి వెళ్ళిపోయినాం కదా. మళ్ళీ పెళ్లి చూపుల ద్వారా మళ్ళీ వచ్చే అవకాశం దొరికింది. అది ప్యూర్లీ విజయ్ వల్లనే.